ప్రియమైన దేవుడు పిల్లలారా, దేవుడు వాక్యము ఈరోజు మీతో మాట్లాడుచున్నది. దేవుడు వాక్యము ఎవరు విని అనుసరిస్తారో వాళ్ళు దేవుళ్ళో దీవించబడతారు, దేవుళ్ళో ఆశీర్వాదం చూస్తారు. దేవుడు వాక్యము విని హృదయంలో పెట్టుకుంటారో వాళ్ళ ఇంటిలో ప్రతి ఒక్కరికి శాంతి, సమాధానం, ఆనందము, సంతోషము కలుగును. యేసుప్రభు వారు 12 మంది శిష్యులతో ఉన్నప్పటికీ 11 మంది శిష్యులు దేవుడి మాట విన్నారు. కానీ 12వ శిష్యుడు ఇస్కరియోతు గారు 33 నాణాలకి దేవుణ్ణి అమ్మేశాడు. అమ్మేసినప్పటికీ పశ్చాత్తాపం పడ్డారు. మంచి దేవుణ్ణి నేను అమ్మేశాను. రక్తాలు వచ్చేలాగా కొరటాలతో కొట్టారు, ఒళ్ళంతా గాయాలు చేశారు, మంచి దేవుణ్ణి హింసించారు అని తెలుసుకుని ఉరేసుకుని చనిపోయాడు. కానీ ఈరోజుని కుమారులారా, తల్లిదండ్రుల మాట వినండి. తల్లిదండ్రుల మాట ఎవరైతే వింటారో వాళ్ళు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. మీరు చేసిన వ్యాపారంలో దీవించబడతారు, మీరు చేసే ఉద్యోగాల్లో మీరు అభివృద్ధిని పొందుతారు, ప్రమోషన్లు వస్తాయి. కానీ తల్లిదండ్రుల మాట వినండి, దేవుని వాక్యం విని దాని ప్రకారంగా నడవండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.